ఆదివారం ఉదయం ఒక కుటుంబం ఒక బుట్ట నిండా శాండ్విచ్లు, జ్యూసు మరియు పండ్లను ప్యాక్ చేసుకుని పిక్నిక్ బయలుదేరారు. నాన్న కారు నడుపుతున్నాడు. అమ్మ పాడింది. 5 ఏళ్ల చిన్న హమ్ చేశాడు. మరియు 6 ఏళ్ల బుజ్జి తన ముక్కును కిటికీకి నొక్కి బయటికి చూస్తుంది. మనము ఇక్కడ ఉన్నాము, గ్రీన్ వ్యాలీ పార్క్ అని అమ్మ అంది. ఏయ్, నేను బాతులతో పరిగెత్తబోతున్నాను అని చిన్న అన్నాడు. మరియు నేను పార్కులో అతిపెద్ద పువ్వును కనుగొనబోతున్నాను అని బుజ్జి అంది. కుటుంబం నీడ ఉన్న చెట్టు కింద దుప్పటి కప్పింది మరియు పిక్నిక్ ప్రారంభమైంది. నాన్న మరియు చిన్న బంతితో ఆడుతున్నప్పుడు బుజ్జి ఒక రంగురంగుల సీతాకోక చిలుకను గమనించింది. అది దూరంగా వెళ్ళింది. బుజ్జి అనుసరించింది మరియు ఆమె కుటుంబం యొక్క శబ్దాలు మసకబారే వరకు అనుసరించింది. ఆమె చుట్టూ చూసింది. అప్పుడు బుజ్జి ఇది మన చెట్టు కాదు అని అనుకుని భయపడింది. ఆకుపచ్చ టోపీ ధరించిన ఒక పొడవైన వ్యక్తి ఆమెను గమనించాడు. హలో పాప, నువ్వు దారి తప్పావా? అమ్మ చెప్పింది. బుజ్జికి గుర్తు వచ్చి సంకోచించింది, అపరిచితులతో వెళ్ళొద్దని. అప్పుడు బుజ్జి, నేను నా కుటుంబాన్ని కనుగొనలేకపోయాను అని అంది. పార్క్ ఆఫీస్ ఎక్కడుందో నాకు తెలుసు. పార్క్ రేంజర్లు నీకు సహాయం చేయగలరు అని అపరిచితుడు అన్నాడు. బుజ్జి తల ఊపింది. వారు నడవడం ప్రారంభించారు. కానీ అకస్మాత్తుగా వీచిన గాలికి ఆ వ్యక్తి టోపీ ఊడిపోయింది మరియు అతను దాని వెంట పరిగెత్తాడు. అతను తిరిగి వచ్చేసరికి బుజ్జి వెళ్ళిపోయింది. బుజ్జికి తెలిసిన ఏదో కనిపించింది. చెట్టులో ఇరుక్కుపోయిన పెద్ద ఎర్ర గాలిపడు. ఆమె బెలూన్లమ్మే దయగల వృద్ధిరాలిది. బెలూన్ లేడీ. హలో ప్రియా, నువ్వు దారి తప్పిపోయావా? అప్పుడు బుజ్జి, అవును, నేను సీతాకోక చిలుకను అనుసరిస్తూ దారి తప్పిపోయాను అని చెప్పింది. అప్పుడు బెలూన్ లేడీ, సీతాకోక చిలుకలు గమ్మత్తైన గైడ్లు, మీ తల్లిదండ్రులను కలిసి వెతుకుదాం పద అని అంది. ఆమె బుజ్జికి ప్రకాశవంతమైన పసుపు రంగు బెలూన్ ఇచ్చింది. తద్వారా ఆమె కుటుంబం ఆమెను దూరం నుంచి గుర్తించవచ్చు అని. పిక్నిక్ స్పాట్కు తిరిగి వచ్చినప్పుడు బుజ్జి కనిపించడం లేదని నాన్న గమనించాడు. చిన్న, అమ్మతో ఉండు, నేను ఇలా వెళ్ళి ఎతుకుతాను అని నాన్న అన్నాడు. నేను పార్క్ రేంజర్లను అడుగుతాను అని అమ్మ అంది. చిన్న ఆందోళన చెందాడు. కానీ అమ్మ అతనికి భరోసా ఇచ్చింది. మీ సోదరి తెలివైనది, ఆమె బాగానే ఉంటుంది అని. దూరం నుండి నాన్న బుజ్జిని చూశాడు. కానీ అప్పుడే పసుపు రంగు బెలూన్లతో పిల్లలు గుంపుగా వారి మధ్య పరిగెత్తారు. బుజ్జిని చూశానని అనుకున్నాడు, కానీ జనంలో చూపు కోల్పోయాడు. బెలూన్ లేడీ బుజ్జిని పార్క్ ఆఫీస్ వైపు నడిపించింది. ఆకుపచ్చ టోపీ ధరించిన అపరిచితుడు అప్పటికే అక్కడ ఉన్నాడు. అమ్మతో మరియు పార్క్ రేంజర్తో మాట్లాడుతున్నాడు. అతను పింక్ డ్రెస్ లో ఉన్న ఒక చిన్న అమ్మాయిని చూసినట్లు చెప్పాడు. బుజ్జి, అమ్మ. ఆమె తన తల్లి చేతులకు పరిగెట్టింది. నాన్న ఒక్క క్షణం తర్వాత వచ్చి ఆమెను పైకి లేపాడు. వారందరూ పిక్నిక్ స్పాట్కు తిరిగి వచ్చారు. నాన్న బుజ్జిని గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను లేకుండా ఇంకోసారి సీతాకోక చిలుకలను అనుసరించవద్దు అని చెప్పాడు. సరే అని నవ్వుతూ చెప్పింది బుజ్జి. ఆ కుటుంబం మిగిలిన రోజును పిక్నిక్ బుట్టకు పసుపు బెలూన్ కట్టుకుని ఆనందించింది. ఇది బుజ్జి చేసిన చిన్న సాహసాన్ని గుర్తు చేస్తుంది మరియు ఆ రోజు నుండి సాహసాలను పంచుకుంటే ఉత్తమమని బుజ్జి నేర్చుకుంది మరియు సీతాకోక చిలుకలు వేచి ఉండగలవు. Make sure to like, share, and subscribe to our channel 118. Thanks for watching.